ఎందుకంటే మనకు కూడా అఫీషియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా తెలుస్తుంది. పెద్దలు మాట్లాడినట్టు 2-3 విషయాలలో మొదటిగా అయితే రైట్ రీడింగ్ దానికి అప్పుడు మేము కూడా హాస్పిటల్లో ఉంటుంది, మనం కాదు కొట్లాడాం. అన్నట్టు అది 93 years లీజ్ది ఆల్రెడీ డాక్యుమెంట్ మనం గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అదొక విషయం. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఒక 3 acres ల్యాండ్ మనము చూస్తున్నాం. బాలసముద్రంలో 3 ఎకరాల పార్క్, అంటే బాలసముద్రం లేఅవుట్లో 3 acres పార్క్ ల్యాండ్ వితౌట్ ఎనీ అలాట్మెంట్ కానీ వితౌట్ ఎనీ పర్మిషన్స్ కానీ ఇక్కడ ఒక ప్రతిపక్ష పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళు కట్టుకొని దాన్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకొని ఉన్నారు. సో అందరికీ తెలిసిన విషయం అది, పార్టీ పేరు నేను తీసుకోవాలి. సో దీనికోసం అని చెప్పి మనము గవర్నమెంట్ తరఫుకి కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది. సో వాళ్ళు ఏమంటారంటే లేదు మాకు అలాట్మెంట్ అయిందంటారు. యాక్చువల్లీ అలాట్మెంట్ అయినది భూమి సర్వే నెంబర్ వేరు, వాళ్ళు ఆక్యుపై చేసుకుని ప్రజెంట్ ప్రొసీజర్ సర్వే నెంబర్ వేరు. సో దీని ఎందుకంటే నేను పాత బాలసముద్రం మాస్టర్ ప్లాన్ అవన్నీ లెవెల్ కాపీస్ అన్ని చూపిస్తాను. దాంట్లో చెక్ చేస్తే కూడా ఇది బాధాప్తగా ఫ్రీ పార్క్ ల్యాండ్ ఇది, అంటే బాలసముద్రం రెసిడెంట్స్ అప్పుడైతే చూపించి ప్లాట్ అమ్మిండ్రో వాళ్ళది పార్క్ ల్యాండ్ ఇది. సో దీని మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ దీని కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఒక దిక్కు నల్గొండలు కూడా అట్లా చేస్తే నల్గొండ ఆల్రెడీ కొట్టడం కూడా జరిగిందాం. సో ఇక్కడ ఏమైందంటే కొద్దిమంది అధికారులు ఇంకా మనము ఈ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళకి ఇంకా తొత్తులుగా ఉండి దాన్ని ముందుకు పోకుండా ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా ఎమ్మెల్యే గారు మేమందరం కూడా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్పి వాళ్ళు రెవెన్యూ మంత్రి కాబట్టి వాళ్ళని తెప్పించి ఒక సీనియర్ అడ్వకేట్ పెట్టి దాన్ని ఇంకా చేయడం జరుగుతుంది. ఇంకా పోతే 2-3 విషయాలలో మనకు కూడా అర్బనైజేషన్ పెరిగిన కొద్దీ, పాపులేషన్ పెరిగిన కొద్దీ మనం కూడా విస్తీర్ణాలు పెంచుతున్నాం కనుక కొత్త ఏరియాలో డెవలప్ చేయడానికి కూడా కూడా ప్రయత్నం చేస్తున్నాం. లో హౌసింగ్, మిడ్ హౌసింగ్ కోసం కూడా మడిపల్లిలో నేను ఇనిషియేటివ్ తీసుకున్నాను. ఎందుకంటే చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకు ఈ మధ్యకాలంలో ఇల్లు కొనాలంటే కూడా అంత ఇన్కమ్ లేదు కాబట్టి మ్యాక్సిమం అంటే వితౌట్ ఎనీ ప్రాఫిట్, ల్యాండ్ రేట్కి వాల్యూ లేకుండా ఓన్లీ కన్స్ట్రక్షన్ కాస్ట్తోనే జనరల్ ఇంకో 1 week 10 daysలో బయటకు వస్తుంది. మధ్యతరగతి వాళ్ళకి అది కూడా లాటరీ సిస్టంలో వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్, వాళ్ళ ఆధార్ కార్డు బట్టి వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉందో వాళ్ళు చేసేదాన్ని బట్టి 100% నా తరఫుకి వెళ్ళి నేను పేదలకు సహాయం చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాను. గత 15 ఏళ్ళుగా నేను పనిచేస్తున్నాను, అన్ని ఉద్యోగాలు పెట్టుకొని కూడా సేవ చేయడానికి వచ్చాను. కాబట్టి మాకు ఎటువంటి భూ కబ్జాలు కానీ భూముల మీద ఆశ కానీ అటువంటి ఏం లేవు. సో 100% పేదలకు పనిచేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు కనుక ఇది మనము నా బ్రదర్ శేష్ గారు చెప్పినట్టు మీరైతే ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్, నాకు తెలుస్తుంది. మా ఆత్మకూరులో కూడా మన ఇంద్రమిల్లకు ల్యాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడైతే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో వచ్చే ఇల్లు అని కూడా అప్పుడు తెలియకుండా ఫస్ట్ టైం ఇందిరమ్మ స్కీమ్ వచ్చినప్పుడు చాలా మటుకు ఒక 5 బస్తాల సిమెంట్ 10 బస్తాల సిమెంట్ తీసుకొని అందరూ బుక్ అయిపోయారు. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పేరు మీదనే ఎవరు అన్ని సిమెంట్ బస్తాలని లేపేసారు. సో అదేంటంటే ఇప్పుడు ఇంద్రమిల్ల కోసం మనం పోయినప్పుడు అది లాగిన్ చేసినప్పుడు అది డీటెయిల్స్ డిటెక్ట్ అది వాళ్ళకి ఇల్లు అయితే లేదు. కానీ మొన్న డిసిషన్ మీ అందరం కూడా ప్రెజర్ పెట్టి మన డిసిషన్ తీసుకొని అట్లాంటి అన్ని కూడా మార్క్ చేసేసి నెక్స్ట్ వచ్చే లిస్ట్లో ఫస్ట్ వాళ్ళకి అలాట్మెంట్ చేయడానికి కూడా ఈ మార్చ్లో వచ్చే కోట అయితే 3,500 కాన్స్టిట్యూన్సీకి వస్తాయో ఫస్ట్ లిస్ట్లో వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చి అది కూడా ప్రయత్నము చేస్తున్నాం. అది చేస్తే మాత్రం మ్యాక్సిమం అందరికి ఇల్లు వచ్చినట్టు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు లాగిన్ కాగానే 5 బస్తాలు 10 బస్తాలు 10,000 వచ్చినట్టు 5 వచ్చినట్టు వాళ్ళు అసలు తెలవలేదు వాళ్ళకి. అప్పట్లో అంతా స్కామ్లు నడిచినాయి. సో దాన్ని కూడా ఎరాడికేట్ చేయడానికి కూడా మేము 100% ప్రయత్నం చేస్తాం. ఇంకా మన దాంట్లో చాలా మంది కూడా గత ప్రభుత్వం పోపులు ఒక 3 నెలల ముందు ఒక స్కీమ్ పట్టుకొచ్చింది, గృహలక్ష్మి స్కీమ్ అని చెప్పి 3 లక్షలు ఇస్తాం ఇల్లు కట్టుకుంటే పాపం ఉన్నాయని పీకేసుకొని వాళ్ళు కాలం వేసి పెట్టింది. సో వాళ్ళకి ఎందుకు ముందుకు ఇవ్వలేదంటే ఫస్ట్ అసలు లేని వాళ్ళకి ఇద్దామని చెప్పి ఇంద్రమిల్ ఇచ్చినాము. అది ఇచ్చిన కొద్దీ మనకు తెలుస్తుంది ఏమేమి ఇష్యూస్ ఉంటే ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 ఫేజ్ 2 ఏమో మనం ఇప్పుడు 10 బస్తాలు 5 బస్తాలు తీసుకున్న వాళ్ళందరికీ ఇచ్చుడు. ఫేజ్ 3 ఏమో ఇట్లా టీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ అప్పుడు చెప్పిన స్కీమ్ అమ్ముకొని ఇల్లు తీసేసిండ్రో వాళ్ళని అకామిడేట్ ఇద్దాం కూడా బడ్జెట్ మనం కేటాయించుకుంటాం. వచ్చే బడ్జెట్లో అందరికీ ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లియర్ తెలియదు. ఎగ్జాంపుల్ మా ఊర్లో ఆత్మకూరులో ఇల్లు లేని వాళ్ళు ఇంకొక 300 మంది ఉన్నారు. మొత్తం అన్ని గల్లీ తెలియని కూడా ఒక 300 మంది ఉన్నారు. ఆ 300 మందిలో ఈ సంవత్సరం ఒక 100, వచ్చే సంవత్సరం ఒక 100,
వచ్చే సంవత్సరం బాగుంది. అందరికీ ప్రతి గ్రామంలో కూడా అందరికీ ఇల్లు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అది ఫస్ట్ మాకు పాలసీ మెయిన్ డిసిషన్. ఇకపోతే కొన్ని అవసరాలు కంటే ఇప్పుడు సపోజ్ కూడా మా అది ఏంటంటే అర్బనైజేషన్ డెవలప్మెంట్ ప్రయత్నం చేస్తున్నాం. వనరులు తక్కువనందుకు వరంగల్ బస్ స్టేషన్ ఒకటి ఉంది. దాన్ని పాపం టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళుగా కొట్టి తిప్పి దాని పొగ తీసి ఆ పొగ తీసి అన్ని చేసినవి కూడా అది వాళ్ళతో కాని పని. అది ఉట్టినే ఆ రోజు ఎలక్షన్ ముందు టెండర్లు వేసుకున్నారు. అది ఎవరో వచ్చేస్తారు, ఎవరు వచ్చినా మనం ఏం చేయలేం కాబట్టి దాన్ని ఇప్పుడు కంప్లీట్ చేయాలంటే దాదాపుగా ఒక 75 కోట్లు అవుతుంది. సో కానీ మనం అది బడ్జెట్ చేసుకొని ప్రాజెక్ట్స్ అవన్నీ. సో అట్లాంటప్పుడు కూడా ఏంటంటే కొన్ని ప్రైవేట్ ఇప్పుడు నేను వచ్చినాక స్వచ్ఛందంగా అందరినీ రిక్వెస్ట్ చేసి ప్రైవేట్ పట్టదారులని గవర్నమెంట్కి మీరు కూడా కార్పొరేషన్కి ఇవ్వండి, వచ్చిన పైసలతో మేము ప్రజలకు కావాల్సిన వసతులు డెవలప్ చేస్తామని చెప్తే దాని మటుకు నాకు తెలిసి ఇప్పుడు ప్రైవేట్ పట్టా ల్యాండ్ నేను గత 6 నెలల్లో 125 ఎకరాలు కూడాకి ఇప్పించాను సొంతంగా. అంటే కూడాకి ప్రైవేట్ పట్టా ల్యాండ్ అంటే రాష్ట్రంలో గవర్నమెంట్ భూములు కావాలి, ఎస్ఐన్ భూములు కావాలి, ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ కూడాకి ఇస్తే ఆ వచ్చిన ప్రాఫిట్ అంతా తీసుకుపోయి ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో ఆ పర్టికులర్ ఏరియాలో డెవలప్మెంట్ కోసం మేము 100% ప్రయత్నం చేసిన మనం పేపర్లు చూసినట్టు నా ఊరికి వెళ్ళి స్టార్ట్ చేసినాం. ఆత్మకూరుకి వెళ్ళి మా చుట్టాలది మా దగ్గర ఒక 50 ఎకరాలు కూడా ఇప్పించేసాం. వాళ్ళంటే లేదు బయట పోతే మాకు 60% వస్తుంది, 70% వస్తుంది. అట్లా కాదు, గవర్నమెంట్ నమ్మండి. మీకు ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ డెవలప్ చేయాలో ఆ విధంగా ఫెసిలిటీస్ డెవలప్ చేస్తాము. మీ ఒక్క చుట్టుపక్కల ఏరియా కాకుండా గ్రామంతో పాటు ఆ చుట్టుపక్కల ఏరియా కూడా డెవలప్ అవుతుంది. కూడా వస్తుందనగానే ఏమైందంటే గవర్నమెంట్ వస్తుందనగానే పక్కన కొద్దిగా డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ అవుతుంది. వాళ్ళు షాపులు పెట్టుకుంటారు, కొంతమంది ఇండస్ట్రీలు పెట్టుకుంటారు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తుంటాయి. అంటే అంత ఒక సైకిల్ అది. సో సైకిల్ చేయాలంటే అన్ని పాకెట్స్లలో డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎల్గదుర్తి జంక్షన్ ఉంది. ఇన్వాల్వ్ అసలు ఎవరికి తెలియదు. మనం పోయే ప్రయత్నం అక్కడ ఎల్గదుర్తి జంక్షన్ సర్కిల్ చేసే వరకు అది ఒక చిన్న సిటీ తిరిగి అయిపోయింది. అందరు ఎల్గదుర్తి జంక్షన్ దాన్ని ఇప్పుడు హనుమకొండ కన్నా ఎక్కువ ఎల్గదుర్తి జంక్షన్ అంటారు. సో అప్పుడు ఏమైందంటే మడిపల్లి కానీ ఉంటిచెర్ల కానీ ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా సార్ మళ్ళీ మాకు ఒక రోడ్ వేసేసి ఏంటంటే ఇక్కడ అంతా కూడా అభివృద్ధి చెందుతుందంటే ఇప్పుడు గవర్నమెంట్కి నేను సొంతంగా కూడా వెళ్ళి ప్రపోజల్ పెట్టి ఎల్గదుర్తికి వెళ్ళి డైరెక్ట్ తీసుకొచ్చి ఓవరాల్ కలపడానికి అంత అక్కడ ఉన్న గ్రామాలు 10 గ్రామాలు కూడా దాంతోపాటు డెవలప్ అవుతుంది. ఎక్కడికి ఒక ఊర్లో ఒక చిన్న వ్యాపారస్తులు పని చేసినా కూడా ఒక 2-3 ఉద్యోగాలు ఇస్తాడు. అట్లీస్ట్ అట్లనే కూడా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కూడా ప్రయత్నం చేయడానికి మనం అందరం కూడా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కృషి చేస్తుంది. మనం ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ పాలసీలలో కొంతమందికి ల్యాండ్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో అది ఎందుకు ఇస్తుంది అనేది కాంపిటీషన్. ఇప్పుడు కేరళతో మేము కంప్లీట్ చేయాలంటే వాళ్ళు ఏదో లూర్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాడ కైటెక్స్ ఉండే కైటెక్స్ ఇక్కడ తెప్పించింది. ఎందుకంటే అప్పుడు కేటీఆర్ హెలికాప్టర్ స్పెషల్ ఫ్లైట్ పంపించి టెక్స్టైల్ పార్క్ నేను కూడా ఉద్యోగం చేసిన అందరితో కలిపి అప్పుడు 3 లక్షలు ఇస్తా అంటే ఎకరానికి తిరిగి పాదయాత్ర చేసి అప్పుడు 10 లక్షలు ఇప్పించి ఆ రోజు అందరం డిసైడ్ చేసుకొని ఒక 100 గజాలు అట్లీస్ట్ ఇల్లు కట్టియాలని చెప్పి 100 గజాలు నేను ఇంక్లూడ్ చేయించిన. కన్నా మేడం ఉంటే వాగంటి కన్నా గారు ఉంటే 100 గజాలు ఇంక్లూడ్ చేసినందుకు ఇప్పుడు అక్కడ ఒక కాలనీ వచ్చింది. ఒక 800 మంది 900 మందికి ఇందిరా మిల్లు శాంక్షన్ చేయించినాము. రిజిస్ట్రేషన్ ఛార్జ్లో మనం నేను వేవ్ ఆఫ్ చేయించేసిన. ఎందుకంటే ఎందుకు ఇబ్బంది, ఆల్రెడీ వాళ్ళు రైతులు భూమి ఇచ్చి కోల్పోయారు కాబట్టి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఉండదని చెప్పి కొట్లాడి గవర్నమెంట్తో కలెక్టర్ గారితో కానీ టీజీఎస్తో మాట్లాడి వాళ్ళందరూ కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేకుండా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఇందిరా మిల్లు కూడా శాంక్షన్ అయింది, బడ్జెట్ అయిపోయింది, వాళ్ళందరికీ ఇందిరా మిల్లు కూడా కట్టించేస్తున్నాం. సో అట్లా ఎక్కడెక్కడ అవకాశం ఉందో నేను ప్రజలకి రిలీవ్ చేయడానికి అందరం రెడీగా ఉన్నాం. ఇప్పుడు మెయిన్ ఎజెండా ఇప్పుడు మాది ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా కాంప్లెక్స్ ఒకటి చెప్పారు. ఆల్రెడీ దాని మీద లీగల్ యాక్షన్ కోసం మేము ఆల్రెడీ కోర్టులో కేసు ఫైల్ చేసినాము. అది అప్పుడు అన్ని నడిచినాయి. వాళ్ళు ఇప్పుడు ఈడీ హామీలు అన్నట్టు అందరూ వాళ్ళు ఏమనుకుంటే అది నెక్స్ట్ డే జీవో వచ్చేసాలి. ఎంత ఆశ్చర్య విషయం అంటే మాకు తెలియకుండా జనరల్గా ఒక వ్యవస్థకి వెళ్ళి ఇంకో వ్యవస్థకు డబ్బులు పంపాలంటే ఒక గవర్నమెంట్ జీవో రావాలి. అట్లా కాకుండా కమలాపూర్ హైదరాబాద్ బై ఎలక్షన్కి ఇక్కడికి 50 కోట్లు, ఆ బై ఎలక్షన్కి ఆ కంపెనీకి 50 కోట్లు, అంటే మున్సిపాలిటీకి 50 కోట్లు, కూడాకి 50 కోట్లు, ఆడికి 50 కోట్లు, మొత్తం మనకు అభివృద్ధి కోసం పెట్టిన డబ్బులన్నీ కూడా ఈ ఎలక్షన్లలో అప్పటిదప్పుడు ఆ రోడ్ వేయాలి, అక్కడ శ్మశాన వాటిక కట్టాలి, అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టాలి అని చెప్పి చాలా దుర్వినియోగం అయింది. కానీ మేము వచ్చినాక అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ మనకు కావాల్సినవి ఏదో వసతులు వాటి కోసమే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు హన్మకొండ బస్ స్టేషన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దాన్ని మేము ఎగ్జిక్యూట్ చేయాలి. కానీ ఆర్టీసీ ఆల్రెడీ వాళ్ళ దగ్గర కొంచెం ఫండ్ షార్టేజ్ ఉంది కనుక నేను ప్రపోజల్ పెట్టాను. కూడాకి వెళ్ళి అది టేకప్ చేసి, ఎందుకంటే అది సెంటర్ హార్ట్ గుండెకాయ అది. దాన్ని మనం చేస్తేనే ప్రయాణికులకు అక్కడంతా
కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసాం కాబట్టి దానికి ఇప్పుడు ప్రపోజల్ గవర్నమెంట్ పంపించాము. దానికి తగ్గట్టుగా ఏమవుతుందంటే కూడా అర్బన్ కార్పొరేషన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మోస్ట్లీ ఏంటంటే లేఅవుట్ చేయాలి, వచ్చిన ప్రాఫిట్ మళ్ళీ మనం డెవలప్మెంట్లో పెట్టుకోవాలి. సో ఆ గ్రౌండ్లో కూడా సంబంధించిన ల్యాండ్స్ అంతా అది మా బిజినెస్. అది మీకు గవర్నమెంట్ భూములు గుంజుకొని ఎక్కడో వాడిని బస్సు చేసుకొని చేస్తున్నారు. మాకు సంబంధించిన కూడా ఏదైతే ప్రాపర్టీస్ అమ్మడానికి ప్రయత్నం చేసి ఆ డబ్బులు ఏ కాన్స్టెన్సీలో అమ్మితే ఆ కాన్స్టెన్సీలో డెవలప్మెంట్ పెడతాము. అది 100% నేను పాలసీ ఉంది. అది ఇప్పుడు ఉంకిచర్లో ఉంటే గన్పూరు, మడిపల్లి ఉంటే రద్దలపేట, పైడిపల్లి ఉంటే వడదలపేట, హన్మకొండ ఉంటే హన్మకొండ, వరంగల్ ఈస్ట్ ఉంటే ఓసిటీ ఉంటే వరంగల్ ఈస్ట్. ఇప్పుడు ఆ బస్ స్టేషన్కి దాదాపు 78 కోట్లు కావాలి. సో అప్పుడు అన్ని మిల్స్ ఏమైందో మనకు అది పాత చరిత్ర, మనం దాన్ని గురించి తిరగలేము. సో ఆ వచ్చిన ప్లాట్ కూడా ఇమ్మీడియట్గా మనం దేనికి పోకుండా వరంగల్ బస్ స్టేషన్ కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. సెప్టెంబర్ లోపల మీకు ఆల్రెడీ రేపు స్లాబ్ పడుతుంది, ఇంకొక 2-3 మంత్స్లో ఫైనల్ స్లాబ్ పడుతుంది. దాని తర్వాత అది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. దాన్ని కూడా చిన్న ఫండ్స్ మేము జనరేట్ చేసి పెట్టాం. ఇంకా చాలా మంది ఇప్పుడు మేము వరంగల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, మాకు ఇప్పుడు హోటల్ కట్టడానికి జాగా ఎక్కడ లేదంట. జాగా ఎక్కడ లేదంటే ఇప్పుడు బ్రదర్ శేష్ గారు చెప్పినట్టు వాళ్ళు కొనుక్కోవచ్చు కదా మనం అంటారు. కొనేది మీ దగ్గరికి ఎందుకు రాలేదు, ఎక్కడికైనా పోతాను వాళ్ళు అంటారు. ఎందుకంటే ఈ పోటీతనంతో ఏమైందంటే ఒక రాష్ట్రం ఒక పాలసీ పెట్టుకొని ఇంకో రాష్ట్రం ఇంకో పాలసీ పెట్టుకొని యునైటెడ్గా ఇండియాలో ఒక ఫెడరల్ స్ట్రక్చర్లో ఒక ఫెడరల్ పాలసీ ఉంటే అది అన్ని రాష్ట్రాలు దాన్ని పాటిస్తాయి. ఏ రాష్ట్రానికి అవసరం కొద్ది ఆ రాష్ట్రము మాకు ఇట్లయితేనే విసతులు ఉంటాయి, ఇట్లయితేనే వస్తున్నప్పుడు ఈ పోటీతత్వంలో ఏమైందంటే వాడు వీడి ఇతర అంగిలు పుంజుకుంటారు. వాడు నేను ఫ్రీ ఇస్తా అంటే నేనే పెట్టుబడి ఇస్తాను. సో అవన్నీ కాకుండా మా దగ్గర ఆచితూచి వరంగల్ జిల్లాకు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఉమ్మడి జిల్లా చేయాలి. అనుకోకుండా వరంగల్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం, అది అయిపోతుంది. ఒక ట్యాంక్ వరంగల్ అనేది ఇంటర్నేషనల్ ట్యాంక్. అది దాన్ని మెయింటైన్ చేయడానికి దాన్ని మనం కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాల్సి వస్తుంది. కాలేజీ కట్టాం సరే, అప్పుడు ఎందుకు కట్టినో కేసీఆర్ ఎదురు ఏమొచ్చిందో అది తెల్లారే దాన్ని కంప్లీట్ చేయకుండా ఒకే టెంట్లు పెట్టి దాన్ని కథ చేసిపోతే మేము వచ్చి దాన్ని కొంచెం ముందు పడి కంప్లీట్ చేసాం. అట్లీస్ట్ ఒక వరంగల్కి ఒక మాన్యుమెంట్గా అది ఉపయోగించడం, దాని మెయింటెనెన్స్ కూడా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ పెద్ద ఆఫీసు కూడా అంత పెద్ద ఆఫీస్ అవసరమే లేదు, అసలు అంతా ఆన్లైన్ కాబట్టి ఆ ఆఫీస్ ఎవరికైనా గిరాకీ ఇచ్చేసి ఆ వచ్చిన డబ్బుతో ప్రజలకు తక్కువ రేటుకి కూడా కాలేజీలు రెంట్ కిందానికి మేము ఆఫీస్ ఒక ఫస్ట్ ఫ్లోర్ 3 షిఫ్ట్ అయిపోయింది. ఇవాళ 10 షిఫ్ట్ అయిపోతున్నాం. ఎందుకంటే అది మెయింటైన్ చేసి దాన్ని మానిమెంట్ ప్రజల సొమ్ము కోర్టు మనం పెట్టినప్పుడు దాన్ని కాపాడే బాధ్యత కూడా మాది కనుక ఇప్పుడు కనుక అక్కడ మేము కాపాడకపోతే మొత్తం నాశనం అయిపోతున్నాం. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే మేము ప్రజలకు అవసరం వచ్చే ఫెసిలిటీస్ కావాలో తప్పకుండా దానికి ప్రయత్నం చేసి మీ అందరికీ కూడా అందజేస్తాం. కానీ మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇలా ఒక మీ కమిటీని ఇప్పుడు డిసైడ్ చేసినప్పుడు ఫస్ట్ ఈ 3 ఎకరాల ఏరియాను దీని గురించి మీరు డిస్కస్ చేసుకొని అందరం కలిసి నేను అధికారంలో మేము ఉన్నాం కాబట్టి మీరు ఎటువంటి వ్యవస్థలకు వెళ్దామన్న పోదాం. మేము కూడా ఆల్రెడీ కోర్టులో కేసు ఫైల్ చేసాము. సో ఈ పార్క్ ల్యాండ్ పార్క్ అని పెడదాం. ఇంకో విషయం ఇంతకుముందు వెంకటనారాయణ చెప్పారు, శేష్ గారు చెప్పారు, చాలా మటుకు ఇప్పుడు సపోజ్ ఒక కూడా లేఅవుట్ ఇచ్చినా ఒక మున్సిపాలిటీ లేఅవుట్ ఇచ్చినా ఓపెన్ స్పేసెస్ అనేది అంత కాంట్రవర్సీ. ఇప్పుడు పట్టేదారు ఏం చేస్తున్నారంటే ఓపెన్ స్పేస్ ఇచ్చినప్పుడు ఇచ్చేస్తున్నారు, మార్గేజ్ డీల్ చేసేస్తున్నారు. ఆ లింక్ అనేది దొరకలేదు. ఎక్కడైతే రిలీజ్ డీట్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఎంఆర్ ఆఫీస్కి లింక్ లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే జియో ట్యాగింగ్ చేస్తున్నాం. మీరు లేఅవుట్కి వచ్చినప్పుడు ఏదైతే ల్యాండ్ ఓపెన్ స్పేస్ కింద పెడుతుందో పార్క్ స్పేస్ కింద పెడుతుందో దాన్ని జియో ట్యాగ్ చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ట్యాగ్ చేసి పెడితే వాడు లైవ్లో కూడా దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం. ఎందుకంటే చాలా మంది పాపం నమ్మి ఏదైతే ప్లాట్లు కొంటారో లేకపోతే ఇల్లులు కొంటారో కొంతసారి వాడు ఓనర్ వచ్చి మళ్ళీ అక్కడ కాంపౌండర్లు ఆడుకుంటాడు, కబ్జా చేస్తారని చెప్పి ఎన్ని కంప్లైంట్ నాకు రోజుకు 5-6 కంప్లైంట్ వస్తాయి. ఈ పాత లేవుడు బేసికలీ 20-30 ఏళ్ళ కింద చేసినాయని రేట్లు పెరిగినా కొద్దీ భూమి కోసం వ్యసనం ఎక్కువైపోతుంది. సో దానికోసం అని మేము ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ ప్రపోజల్ గవర్నమెంట్ పంపిస్తాము. లోకేష్ కుమార్ గారి ప్రపోజల్ ఉంది. ఇకపోతే వచ్చే లేఅవుట్స్ అన్నింటి కూడా జియో ట్యాగింగ్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్ లింక్ చేసుకొని కబ్జా కాకుండా దానికి మా తరఫున మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఆ పాత ఏవైతే అయితేనేమో దాని మీద ఇప్పుడు కొత్తగా నిన్న మీటింగ్లో టాస్క్ ఫోర్స్ ఒకటి పెడుతున్నాం. అంటే ఒక రెవెన్యూ ఆఫీసరు, పోలీస్ ఆఫీసరు, ఇరిగేషన్ ఆఫీసరు అందరు కలిసి ఒక టీం టాస్క్ ఫోర్స్ విత్ టోల్ ఫ్రీ నెంబరు, ఎక్కడ కబ్జా అవుతుంది, ఎక్కడ భూములు కబ్జా అయినాయి, గవర్నమెంట్ భూములు ఎక్కడ కబ్జా అవుతున్నాయి, ఎక్కడ పార్క్ ల్యాండ్ కబ్జా అవుతుందో ఆ నెంబర్ కొట్టేస్తే మొత్తం టీం పోతుంది. ఇప్పుడు ఏమైందంటే ఒకవేళ ప్రజావాణిలో కలెక్టర్ గారు ఇస్తే కలెక్టర్ గారు మున్సిపాలిటీకో లేకపోతే కుడాకో లేకపోతే వాళ్ళకు పంపించారు ఎంత టైం బిల్లు ల్యాప్స్ అయిపోతుంది. ఈ లోపల వాళ్ళు కోర్టు వేసి తెచ్చుకుంటారు. అవన్నీ కాకుండా ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి అది కూడా ఒక 10 రోజుల్లో మీకు అనౌన్స్ అవుతుంది.
ఇకపోతే ఇంతకుముందు FTL భూములు కానీ ఈ చెరువు చుట్టుపక్కల భూములు కూడా కబ్జా అయింది కనుక లేక్ ప్రొటెక్షన్ కమిటీ అనేది ఉంది వ్యవస్థ, కానీ ఎవరు దాన్ని పట్టించుకోలేదు. అట్లే ఇప్పుడైతే హైదరాబాద్ అంటున్నామో ఇక్కడ మన వరంగల్ అంతకన్నా పవర్ఫుల్ బాడీ ఉంది లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని, కానీ దాన్ని ఎవరు దాన్ని వాడుకుంటలేదు. సో ఇప్పుడు దాన్ని రివైవ్ చేయించిన నెక్స్ట్ వీక్ 2వ తారీఖు ఇప్పుడు మీటింగ్ ఫస్ట్ మీటింగ్ ఉంది. ఆల్రెడీ మ్యాపింగ్ అయినాయి ఎక్కడెక్కడ చెరువు FTL భూములు కానీ బఫర్ భూములు కానీ. అయితే దాంట్లో ఏంటంటే ఇప్పుడు చాలా పేదలు కూడా ఇల్లు కడుతున్నారు. మన సడన్గా అందరికి ఒకటే రూల్ పెట్టడానికి వీల్లేదు, హైదరాబాద్ చేసినట్టు చేయడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలకి పాపం తెలియక తెలుసు వాళ్ళకు ఒక పాలసీ పెట్టుకొని ఎవరైతే ఇన్కమ్ ఉన్న వాళ్ళు మిడిల్ ఇన్కమ్ కానీ హైయర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఆల్టర్నేట్గా ఆ FTL భూములకి వెళ్ళి తీపిచ్చేసి వాళ్ళు వేరే దిక్కు వెసులుబాటు చేయడానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఈ లేక్ ప్రొటెక్షన్ కమిటీ అనేది వారం 10 రోజుల్లో మీటింగ్ ఫస్ట్ మీటింగ్ అవుతుంది. దాంట్లో మనం అందరం కూడా మీరు రిప్రజెంటేషన్ చేయొచ్చు. ఏదైనా ఒక బాడీ అట్లీస్ట్ స్ట్రాటజీ బాడీ ఉంటుంది ఒకటి, మరి ఎవరికి ఇద్దామా ఎక్కడ ఇవ్వాలనేది కూడా ఇప్పుడు అట్లాంటి ఎక్కడ లేదు. సో నేను వచ్చిన 1.5-2 years మాత్రం 100% గవర్నమెంట్ భూములు కాపాడడానికి ప్రయత్నం చేసిన, పేదలకు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ప్రభుత్వ భూములు కాకుండా ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ భూములు కూడా గవర్నమెంట్కి ఇచ్చి డెవలప్ చేసి వచ్చిన ఫండ్ ఆ కాన్సెన్స్లో డెవలప్ చేయడం కూడా నా తరఫున మేము ప్రయత్నం చేస్తాం. గవర్నమెంట్ దానికి సపోర్ట్ చేస్తుంది. ఇదే పాలసీ కూడా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా మటుకు అడాప్ట్ చేస్తుంది. ఇకపోతే మిడ్ హౌసింగ్, లోవర్ హౌసింగ్ కూడా నేను ఫస్ట్ వడలపేట కాన్సెన్స్లో చేసినట్టు మిగతా ఇంకెక్కడ ఉన్నా కూడా మీరు అన్నట్టు ఇల్లు లేకపోతే ఇందిరా ఇల్లు మిస్ అయిన వాళ్ళు, జాగా లేని వాళ్ళకు నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకొస్తుంది. ఎంతమందికి ఇల్లు లేని వాళ్ళకి జాగా లేదు వాళ్ళకి ఏం చేయాలనేది అది గవర్నమెంట్ ఇష్టం కనుక నేను చెప్పలేదు. నాకు తెలిసిన వాడికి ఎక్కడైనా కూడా కొంతమంది లీడర్లు పాపం ఇప్పుడు 60 గుంటలు 60 గదాలు కొనిస్తుంది. కానీ ఇంకోటి ఏంటంటే కొత్తగా ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి అది చాలా కష్టమవుతుంది. సో నాకు తెలిసి ఒక 1 week 10 daysలో సిటీలో ఉన్న వాళ్ళకు ఇందిరా మిల్లు రావాలంటే 30 గదాలలో కూడా ఇచ్చినట్టు ప్రయత్నం చేస్తున్నారు. అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ లో 30 గదాలు కట్టుకుంటారు. ఎందుకంటే అప్పుడు సిటీలో 60 గదాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, 30 గదాలు 40 గదాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెసులుబాటు చేయాలంటే పర్మిషన్ డీవియేట్ చేసి కింద పైన కలిపి 4,000 square feet 2,000 square feet ఎంత రావాలో దాని ఒక 5 లక్షలకు ఎంత వస్తుందో